స్టోరీ బాగుంటుంది కదా. స్టోరీలు ఊరికే ఆత్మల గురించి దాని గురించి ధ్యానము వాక్యము అది కాకుండా బైబిల్ స్టడీలో కొత్తదనం ఉండాలి. సండే థియాలజీ. ఈరోజు మన మూల వాక్యంగా 2వ రాజుల గ్రంథము, రాజులు 2 కింగ్స్ చాప్టర్ 2:7. రాజులు 2:2 2వ రాజులు 7వ అధ్యాయము 7వ వచనం తీసిండ్రా? కొద్దిమందే ఉన్నారు కనుక కొంచెం లీజర్గా మనం ముగించుకుందాం. తొందరపడబాకండి. తొందర ఉరకాల చేయాలని మెల్ల పోదాం. తీసారా? నాతో చదవండి అందరూ. నేను చదువుతాను, నాతో చదవండి. లేచి తన గుడారంలోనైనను గుర్రంలోనైనను గాడిదలోనైనను దండుపేటలో నున్న వాటిలో దేనినైనా తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలును అనుకొని సంద చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయిరి. ఓకే, ఇక నా వైపు చూడండి. చదవబడిన ఈ వాక్యము, దీన్ని కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు నేను. ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్ళి మనం చదివినాం కనుక దీన్ని ఎంత ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటిదో దాని గురించి మనము కొంచెం ఆలోచించుకుందాం. ఇశ్రాయేలుకు రాజు, ఆయన పేరు యెహోరాము. ఏం పేరు? యెహోరాము రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు రాజధాని షోమ్రోను పట్టణం. యెరూషలేం కాదు, ఇంకా వేరే పట్టణం కాదు. షోమ్రోను రాజధాని చేసి రాజైన యెహోరాము పాలిస్తుండే ఇశ్రాయేల్ దేశాన్ని. ఆ కాలంలో సిరియా దేశపు రాజైన బెన్హదద్ అనే రాజు ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చి విపరీతమైన సంఖ్యలో సైన్యములు ఆ షోమ్రోను పట్టణానికి ముట్టడి దిబ్బ వేసిండు. ముట్టడి దిబ్బ అంటే చుట్టుముట్టి నిర్బంధించాడు అనుకోండి. పట్టణం అంతా నిర్బంధించాడు. ఎవడు బయటికి పోవద్దు, ఎవడు లోపలికి రావద్దు. ఆ కరోనా టైంలో లాక్డౌన్ అట్లా లాక్డౌన్ చేసిండు. ఎవరు? సిరియా రాజైన బెన్హదద్. అది 6వ అధ్యాయంలో మనము 24వ వచనం నుండి చదువుకుంటే అప్పుడు దాంట్లో అన్ని క్లియర్గా రాసి ఉంటుంది. అయితే ఎవరు రావద్దు, ఎవరు పోవద్దు, మొత్తం లాక్. ఈ ప్రజలంతా లోపల ఉన్న వాళ్ళు ఏదో ఉన్నాయో లేనియో అవన్నీ తినుకుంటా చేసుకుంటా రోజులు గడిచినాయి. వాడు వెళ్తలేడు, సైన్యం అంతా బయటనే ఉన్నది. వీళ్ళు కొద్ది రోజుల తర్వాత భయంకరమైన క్షామం ఏర్పడ్డదని బైబిల్ చెప్తుంది. అక్కడ షోమ్రోన్ పట్టణంలో భయంకరమైన కరువు. ఇప్పుడు కూర్చొని తింటే కొండలన్నా కరిగిపోతాయి కదా. వీళ్ళు ఏం చేసిండ్రు? ఇక షోమ్రోన్లో ఉన్న ప్రజలు కొద్ది రోజులు మేనేజ్ చేసి లాస్ట్కు ఉన్నదంతా అయిపోయింది. తిందామన్నా ఎక్కడ తిండి దొరకలేదు. మేకల్లాగా చెట్లంబడిపోయి చెట్ల ఆకులు కూడా తినేసిండ్రు. పనులు ఇడిచిపెట్టండి. ఇక
అంత భయంకరమైన క్షామం ఏర్పడి బైబిల్లో రాయబడుతుంది. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల, గాడిద తలకూర తిన్నారు కదా అందరూ, గాడిద కాదు, మేక తల సేమ్. అప్పుడు ఆ కాలంలో గాడిద తల రేపు గాడిద తల 80 రూపాయలకు, 80 రూపాయలకు. అన్ని వేల సంవత్సరాల కిందట 80 రూపాయలు అంటే ఇప్పుడు 80 లక్షలు ఉంటుంది. 80 రూపాయలు పెడితే ఏం దొరికిందట ఆ ప్రజలకు? గాడిద తలకాయ కూర. అప్పుడు గాడిదలే కదా అక్కడ ఎక్కువ ఉండేది. గాడిద తలకాయ 80 రూపాయలకు కొనుక్కున్నారు. ఇంకా అక్కడ బైబిల్లో రాయబడి ఉంటుంది, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు. పావురపు రెట్ట, ద డ్రాపింగ్స్ ఆఫ్ పీజియన్స్, అది ఎంత అన్నట? పావు కిలో 5 రూపాయలు. ఏం దొరకలేవు మరి. ఇప్పుడు పిట్టల రెట్టల దాకా వచ్చిండ్రంటే పిట్టల పని బట్టి రెట్టల వరకు వచ్చి ఉండొచ్చు కదా గారు. ఫస్ట్ ఉన్న పిట్టలన్నీ సాఫ్ చేసిండ్రు, ఏం దొరకలేవు. లాస్ట్కు పిట్టల రెట్టలు దొరికినాయి. ఇక అవి కూడా తినుకుంటా అవి లేవు. ఇంత కఠినంగా వాడు ఆ సిరియా రాజు బెన్హదద్ అన్నాడు ముట్టడేసిండు. ఇక్కడ ఏమైందంటే ఆ కాలంలో అప్పుడు అంత క్షామం అంతా జరుగుతున్న టైంలో 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ 2 స్త్రీలు ఏమని, అక్క క్షామం బాగున్నది, చెట్టు మంచిగా ఉంటే కాయలు ఎప్పుడైనా కాయచ్చు, మనం బతుకుంటే ఎప్పుడైనా పిల్లలను కనచ్చు. మరి ఇప్పుడు ఎట్లా మనము బతకాలంటే ఎట్లా? ఏది దొరకలేదు. నీ కొడుకున్నాడు కదా, ఇగో ఇంత, ఇవాళ నీ కొడుకును చంపేసుకొని తిందాము, రేపు నా కొడుకును చంపేసుకొని తిందాము. సర్వైవల్ ప్రాబ్లం అక్కడ, లేకపోతే అందరం సచ్చుడే అక్కడ అనే వరకు ఆ 2 స్త్రీలు ఒప్పుకున్నారు. ఆ మొదటి స్త్రీ కొడుకును పట్టుకొచ్చిండ్రు, కరకర కోసేసిండ్రు, చంపేసిండ్రు, వండుకున్నారు, తిన్నారు. నెక్స్ట్ డే, ఇవన్నీ బైబిల్లో రాసున్నాయండి, నేను నాకు సొంతంగా చెప్తలేను, మన మాట వరుసలో అలా చెప్తున్నాను, కానీ గ్రాంధికంగా భాష వేరే ఉంది దానికి. ఇదే మాటను విలాప వాక్యంలో ఒకసారి తీయండి. విలాప వాక్యములో 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది ఈ మాట. చాలా స్ట్రేంజ్. ఇర్మియా రాసిన విలాప వాక్యములు, లెమెంటేషన్స్, బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ 4:10. ఎవరైనా కొంచెం చదివి సహాయం చేయండి. లెమెంటేషన్స్ 4:10 విలాప వాక్యములు 4వ అధ్యాయము. వాత్సల్యం కలిగిన స్త్రీల చేతులు తాను కనిన పిల్లలను వండుకొనేను. అమ్మ, ఎంత ఘోరమండి. వాత్సల్యం కలిగిన స్త్రీలే మరి. ప్రేమ వాత్సల్యం కలిగి ఉన్నది. పిల్లలంటే ప్రేమ ఉన్నది, కొడుకంటే ప్రేమ, బిడ్డంటే ప్రేమ. కానీ ఏం చేసిండ్రు వీళ్ళు? రారా లోపలికి రారా రిచి అని లోపలి తీసుకుపోయి కరకర కోసేసి, బైబిల్ చెప్తుంది, నేను చెప్తలేను ఆ మాట, వండుకొని తిన్నారు. ఆ రోజుకి అయిపోయింది, గడిచింది.
ఇప్పుడు నెక్స్ట్ డే నీ కొడుకుని తీసుకురా అని చెప్తే నా కొడుకు లేడో పోయిండు అటు పోయిండు ఇటు పోయిండు అని సాకులు చెప్ప తాకింది ఆమె. నా కొడుకునేమో మంచిగా తిన్నావు లొట్టలేసుకుంటా, నీ కొడుకుని తెమ్మంటేమో లేడంటావా అని ఇద్దరికి పెద్ద గొడవ. ఆ ఇద్దరు స్త్రీల మధ్య బాగా పెద్ద గొడవై లాస్ట్కి ఇది ఎక్కడి దాకా పోయిందంటే రాజైన యెహోరాం దాకా పోయింది అది. అప్పుడు ఆ రాజు దగ్గర పోతే అప్పుడు రాజు అడుగుతాడు అన్నట్టు, ఎందుకు మీ ఏం గొడవ మీది అని చెప్పి ఇద్దరు స్త్రీలను అడిగితే, అయ్యా ఇట్లా జరిగింది, అన్నం లేక ఆహారం లేక చచ్చిపోతుంటే నీ కొడుకును ఇవాళ నా కొడుకును రేపు అని అనుకుంటే ఈమె ఇట్లా చేసిందంటే, ఆ మాటలు విని రాజైన యెహోరాము, ఇక్కడ రాయబడి ఉంటుంది, తన బట్టలు చింపుకొని పిచ్చోనిలాగా ప్రాకారం మీద తిరిగిందట. నా రాజ్యంలో ఇంత ఘోరం జరుగుతున్నదా? ఆ కాలంలో ఎలియా ప్రవక్త ఉన్నాడు షోమ్రోన్లో. రాజు చాలా అప్సెట్ అయిపోయాడు. ఇక్కడ చెప్తాడు, ఇక్కడ బట్టలు చింపుకొని ప్రాకారం మీద అతను తిరుగుతాడు చూసి, అప్పుడు ఏలియా దగ్గరికి మనిషిని పంపిస్తారు. అయ్యా ఇంత ఘోరం జరుగుతున్నది, మనుషులు చంపుకొని తింటున్నారు, ఇది దేవుడు చూస్తున్నాడు కదా అంటే, అప్పుడు ఎలీషా అంటాడు, రేపటి సాయంత్రం వరకు అన్నీ సర్దుకపోతాయి, మళ్ళీ నార్మల్సీ రెస్టోర్ అవుతుంది అని చెప్పి ఎలీషా చెప్తాడు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను చదివిన వాక్యానికి ఇది బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. అంటే ఇంత క్షామంలో ఇక్కడ ఏమవుతుందంటే 7వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాము, అప్పుడు పట్టణపు గుమ్మం దగ్గర 4 కుష్ఠరోగులు కూర్చుండి ఉన్నారని చెప్పి ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇవాళ నా టాపిక్ ఈ 4 కుష్ఠరోగుల గురించి. ఈ 4 కుష్ఠరోగులు మనకు 3 పాఠములు నేర్పుతారు. మనం ఆ కుష్ఠరోగుల దగ్గర నుంచి 3 పాఠములు నేర్చుకోవాలా. ఈరోజు మన బైబిల్ స్టడీలో దాని ధ్యానాంశం, దానికి ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అర్థమైంది కదా? ఓకే. అయితే ఈ 4 కుష్ఠరోగులు ఇక్కడ పట్టణపు గుమ్మం దగ్గర కూర్చున్నారు. వీళ్ళు ఒకరినొకరు, ఈ కుష్ఠరోగులు, ఆ కాలంలో కుష్ఠరోగులకు లోపలికి వీల్లేదు కదా, వచ్చేటందుకు వీల్లేదు, అసలే అన్నం దొరకలేదు, సస్తున్నారు మంది. వీనికి ఎవరేస్తారు ఇక కుష్ఠరోగికి? ఏం చేయాలా? అసలు కుష్ఠరోగం అంటే మీ అందరికీ తెలుసు. కుష్ఠరోగ దగ్గర మనం పాఠాలు నేర్చుకునేది ఏముందండి అని చెప్పి అనుకోవచ్చు మీరు. కుష్ఠరోగం దేనికి సాదృశ్యం ఆ కాలంలో సిస్టర్? పాపానికి సాదృశ్యం. కుష్ఠరోగము ఆ కాలంలో, కానీ కొంతమంది చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు కూడా కుష్ఠరోగం వాతాపడ్డారు కదా. ఎవరు చెప్పండి, ఒక పేరు చెప్పండి బైబిల్లో. నయమాను, రైట్. సిరియా సైన్యాధ్యక్షుడు నయమాను. ఇంకా ఎవరు? మిరియాము. ఆమెకు పేరుంది కదా, అక్కా చెల్లెలు ఎందుకు మనకు? మిరియాము, వెరీ గుడ్. ఉజ్జా, ఓకే, ఆ రాజు, రైట్. గెహాజీ, వెరీ గుడ్. గెహాజీ చాలా మంచిగా అయ్యారు, గుడ్ నాలెడ్జ్. మనకు కొద్దిమంది ఉన్నా కానీ దే ఆర్ గుడ్, రైట్. గెహాజీ. ఇంకొకరు ఉన్నారు, మోషే. ఎస్, కుష్టు వచ్చింది, కుష్టు పోయింది అనుకోండి, కానీ కుష్టు వచ్చింది కదా.
నిర్గమకాండము 4వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనము రెండో మనల్ని చదువుకోండి తర్వాత. అది ఇప్పుడు మనకు అప్రస్తుతం, కానీ మీ రెఫరెన్స్ గురించి నిర్గమ 4, 6, 7లో రాయబడి ఉంటుంది ఆ మాట. దేవుడు మోషేని టెస్ట్ చేసినప్పుడు చేతి లోపల ఉన్నది కుష్టు అయిపోతుంది. అయితే ఈ 4 కుష్ఠరోగులు అక్కడ కూర్చుని ఉన్నారు. లేవీకాండం 19 ప్రకారం కుష్ఠరోగులు ఆ కాలంలో చాలా స్ట్రిక్ట్. అయితే ఈ కుష్ఠరోగులు ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు బలహీనులు. వాళ్ళకి ఈ కుష్ఠరోగులకు ఆ కాలంలో వేళ్ళు ఉండేది కాదు, ఈ పెదవులు ఉండేది కాదు, ఈ చెంపలు ఉండేటివి కావు, కాళ్ళ వేళ్ళు కొంత కొరుకుడు కుష్టు అంటారు దాన్ని. అటువంటి వాళ్ళు బలహీనులు, అనారోగ్యవంతులు. ఈ కుష్ఠరోగులు ఏం డిసైడ్ చేసుకుంటారంటే ఇక్కడ రాయబడి ఉంటుంది, ఒరేయ్ ఏం చేద్దాం రా, ఇప్పుడు పట్టణం లోపలికి పోతే వాడు కొట్టి చంపుతాడు, వాడు బయటికి పోతే సిరియా సైన్యం ఉన్నది అక్కడ, వాడు చంపుతాడు. అయితే పట్టణం లోపలికి పోతే వానికే తిండి లేదు, అక్కడ లోపలికి పోయి ప్రయోజనం లేదు. ఫస్ట్ ఏం చేద్దాం మనం, ఏం డిసైడ్ చేసుకుంటే మన ప్రాణాలు దక్కుతాయి? ఎట్లాగూ ప్రాణాలు పోతాయి మనవి. ఇటు లోపలికి పోతే ప్రాణాలు పోతాయి, బయటికి పోతే ప్రాణాలు పోతాయి. ఏం చేయాలా అని చెప్పేసి అప్పుడు ఈ కుష్ఠరోగులు ఒకరికొకరు మాట్లాడుకొని, అరే ఏమన్నా కానీ బయటికి పోదాం, ఆ సిరియా దండు సైన్యంలోకి చూస్తాం, వాళ్ళ దగ్గర ఏమైనా పెడితే తిందాం, వాటితో వాళ్ళు చంపితే చంపని ఏం చేద్దాం ఈ బతుకు అని చెప్పేసి లేచి వారు కూలబడి ఉన్న చోటు నుంచి పైకి లేచేటందుకు ఇష్టపడ్డారు. ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటి పాఠము మనం నేర్చుకోవాల్సింది, మన కష్టాలలో, మనకున్న ఆర్థిక సమస్యల్లో, మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్లో మనం ఒక్కొక్కసారి మన క్రైస్తవ జీవితంలో కృంగిపోతాం, చతికిలబడిపోతాం, అప్సెట్ అవుతాం, ఏం బ్రతుకు అన్నట్టు. అయితే ఇక్కడ ఈ బలహీనులైన కుష్ఠరోగులు, ఈ అనారోగ్యం పొందుతున్న కుష్ఠరోగులు ఏం డిసైడ్ చేసుకుంటే, వీరు కూర్చున్న చోటు నుంచి మొదట పైకి లేచారు. లేచి అని రాయబడింది అక్కడ మాట. 3వ వచనంలో మీరు చూస్తారు, 2వ రాజులు 7:3లో వారు లేచి అంటే కూర్చున్న చోటు నుంచి పైకి లేచేటందుకు ఇష్టపడ్డారు. బైబిల్లో చాలా మట్టుకు దాదాపు 256 సార్లు లేచి అన్న మాట రాయబడి ఉంది. నీవు లేచి నీ నడుము కట్టుకొని, ఆది కాండంలో ఎన్నోసార్లు మనం చూస్తాము, అబ్రహాంతో అంటాడు దేవుడు, నీవు లేచి ఆ పట్టణానికి వెళ్ళు, ఈ పట్టణానికి పో. దాని అర్థం ఏంటంటే నువ్వు కూర్చున్న చోట కూర్చుని ఉండద్దు. నీ సమస్యలతోని నువ్వు బాధపడుచు ఒక కూర్చున్న చోట నువ్వు చెతికిలబడి ఇంతే, ఇక నాకు ఇక నేను నాతో ఏం కాదు, ఇక సావే శరణ్యం అన్నట్టు నువ్వు ఉండకూడదు. వీళ్ళు మనకు మొదట నేర్పించే పాఠం ఏంటంటే, నీవు కూర్చుండకుండా నీవు లేచి. అందుకే ఐజయా 60వ అధ్యాయము 1వ వచనంలో, యెషయా 60వ అధ్యాయం 1వ వచనము, లెమ్ము తేజరెల్లుము, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించింది అంటాడు అక్కడ. యేసన్న గారి పాట కూడా ఉంది కదా ఒకటి, లెమ్ము తేజరెల్లుము అని. విన్నారా ఎవరన్నా? అయితే ఇక్కడ కుష్ఠరోగులు ఏం చేసిండ్రు, ఇక్కడ మనకు ఒక
పాఠం వీళ్ళతో మనకి ఏం చేశారంటే, వీళ్ళు బలహీనులే, మనం కూడా ఒకప్పుడు బలహీనులమే. కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు మనము బలవంతులము. ఒకప్పుడు మనం చీకట్లో ఉండేవారమే, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారి వెలుగులో ఉన్నాము మనము. ఒకప్పుడు మనం అల్పులమే, కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు మనము గొప్పవారము. మనలో ఉన్నవాడు గొప్పవాడు బయటి వానికంటే. బైబిల్ చెప్తుంది ఆ మాట. గొప్పవారం మనం అట్లా అనిపిస్తాం. కానీ బిల్లీ గ్రామ్ దగ్గరికి ఒక రోజు చాలామంది వచ్చినట్టు అమెరికాలో, తెలుసుగా బిల్లీ గ్రామ్, పాస్టర్ బిల్లీ గ్రామ్. చెప్పండి, తెలుసు అని చెప్పండి. ఆయన దగ్గరికి కొంతమంది, అయ్యా ఈసారి అమెరికా ప్రెసిడెంట్గా మీరు నిలబడండి బాగుంటుందంటే ఆయన గట్టిగా నవ్విండట అని. అందరు వచ్చిన వాళ్ళు, ఇదేంటి పాస్టర్ గారు అట్లా నవ్వుతున్నారు ఏంటి అంటే, అది కాదండి, ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినోడు ఎవడైనా కానీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ కాగానే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని చెప్తారు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయినా అనుకోండి, నేను ఎవరి దగ్గరికి పోవాలా ప్రార్థనకు అని ఆ ఆలోచన వచ్చి నాకు నవ్వు వచ్చింది. నన్ను ఇట్లనే ఉండనియండి, ప్రెసిడెంట్లు వస్తారు నా దగ్గరికి, నేను వారికి ప్రార్థన చేస్తాను. అది పాస్టర్ గొప్పదనము. వాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా కానీ పాస్టర్ ముందట తల వంచి నిల్చోవలసిందే. పాస్టర్ చెయ్యి ఆయన మీద ఉంటుంది. ఎంత గొప్ప ఆధిక్యత అండి. దైవజనునికి ఇంతకంటే పెద్ద ఆధిక్యత ఏం కావాలి? దండాలు పెట్టుకునే బ్యాచ్ మన పాస్టర్లు గారంతా. బయట పోతే ఈ ఇంటి ఓనర్, ఈ కాంప్లెక్స్ ఓనర్ని ఎవరికి దండం పెట్టరు, కానీ అయ్యగారు బంధువులు దండాలండి, మందనాలని అయ్యగారు అని చెప్తారు. కోట్ల రూపాయలు ఉన్నా కానీ వాడిని ఎవరు దేకడు. అంటే గొప్పవారం దేనిలో? మనం యేసుక్రీస్తులో మనం గొప్పవారము. ఆ గొప్పదనం దేవుడు ఇచ్చిండు మనకు. అందుకోసమే ఆ బిల్లీ గ్రామ్ గారు అప్పుడు ఇష్టపడలేదు, నేను ప్రెసిడెంట్గా నేను చేయను అని చెప్పారు ఆయన. అయితే ఎందుకని బైబిల్లో చెప్తుంది కదా, మీరు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని. ఎంతమంది యేసుక్రీస్తును అంగీకరించారో వారందరూ యేసుక్రీస్తు కుమారులు, యేసుక్రీస్తు కుమార్తెలు. ప్రియులారా, ఇక్కడ కుష్ఠరోగులు చేసిన ఆలోచన బలవంతులమైన ఆరోగ్యవంతమైన మనము చేయాలి. పరిస్థితులను చూసి అధైర్యపడకుండా, ఒక కూర్చున్న చోటునే చెతికిలపడిపోకుండా ముందు ఏం చేయాలి? మనము లేయాలి, ముందుకు నడవాలి. నీకున్న వ్యతిరేకమైన పరిస్థితులన్నీ ఆ యేసుక్రీస్తు చక్కబెడతాడు. అది ఎంత పెద్ద ఈ సమస్య అయినా, గొలియాతు లాంటిది పెద్ద సమస్య అయినా కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? నీ ముందట అది బోర్ల పండుగ చేస్తారు. కనుక జీవితంలో నీవు అధైర్యపడకూడదు. మొదటి ఈ పాఠము, ఈ కుష్ఠరోగులు మనకు చేసే మొదటి పాఠము, మనము కృంగిపోవద్దు. ఏలియా కృంగిపోయాడండి, తెలుసు కదా మీకు. ఏలియా కృంగిపోయాడు, యోనా కృంగిపోయాడు, పడిపోయాడు. యోనా కూడా నినెవె పట్టణ పూలను ఆశీర్వదించపో అంటే ఆయనకి ఇష్టం లేదు. పోయి ఆ బదిరీ వృక్షం కింద కూర్చుండట ఆయన. పిల్లరా, మనం అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాల.
బండ మీద కట్టుకున్న ఇల్లు మీద కూడా వర్షం కొట్టింది, తుఫాను కొట్టింది. బైబిల్లో రాసి ఉంటుంది. కానా అనే ఊరిలో పోయిన ఆదివారం గారు మన చిన్నయ్య గారు చెప్పారు రాతి బాణాల గురించి. అక్కడ కలిగిందా? అక్కడ ఆ పెళ్లిలో అక్కడ కలిగింది కదా. ఏమక్కర ద్రాక్షారసం అయిపోయింది. మరి అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఉన్నాక కూడా అక్కడ కలిగింది. యేసుక్రీస్తు వారు దోణల ప్రయాణం అయిపోతుంటే తుఫాన్లో అలలు కొట్టినాయి. తుఫాన్ వస్తుంది, శ్రమలు మీకు సంభవిస్తాయి. సద్భక్తితో బ్రతికే వారందరూ శ్రమల పాలవుతారు అని బైబిల్ చెప్తున్నది. మీకు లోకంలో శ్రమలు కలగయ్యాయి అని దేవుడు చెప్పలేదు, ప్రవక్తలు చెప్పలేదు. కానీ ఆ శ్రమలలో నుండి బయటపడే మార్గము దేవుడు చూపిస్తాడు మీకు. కానాలో అక్కర వచ్చింది, కానీ అక్కర తీర్చింది కదా దేవుడు తర్వాత. కనుక ఆ ధైర్యం మనకు ఉండాలా. అధైర్యపడద్దు. హెల్త్ విషయంలో కానీ నా హెల్త్ అంతా పాడైపోయిందే, ఇక నేను లాభం లేదు, ఇక నాకు కొద్దిగా అని చెప్పి ఈ జిందగీ దాని మీద మాయు సోజానా జిందగీతో తంగ్ అయిపోడు. ఈ ఆలోచన మన మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. దేవుడు ఉన్నాడు, దేవుని మీద మనము భరోసా ఉంచాల. కుష్ఠరోగులు ఉన్న చోటు నుంచి లేచారు. దేవుడు నేను హెచ్చిస్తాడు. పిల్లరా, దేవుడు యోసేపుని హెచ్చించినట్టు నిన్ను హెచ్చిస్తాడు. అప్పుడు నిన్ను కృంగదీసే యోసేపు లాంటి అన్నలు కూడా నీకు ఎదురుపడతారు. నీ ఎదుగుదల సహించలేని యోసేపు లాంటి అన్నలు నీకు ఎదురుపడతారు. దేవుడు నిన్ను మురదకాయలాగా హెచ్చించాలనుకుంటే హామాను లాంటి దుష్టులు ఎదురుపడతారు ఒకసారి నీకు. దావీదులాగా దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే సౌలు లాంటి వ్యక్తులు నీకు ఎదురుపడుతుంటారు. అయితే నువ్వు కృంగిపోవద్దు. అంతిమ విజయం నీది. అంతిమ విజయము ఎవరిది? నీది. నువ్వు కృంగిపోవద్దు. నువ్వు పడిపోయినా కానీ బైబిల్ రాస్తుంది, నేను 7 సార్లు పడినా కానీ నేను లేస్తాను అని. యెఫ్తా పడిపోయిన వాడే, సంసోను పడిపోయిన వాడే, యోబు ఒకనప్పుడు ఒక సమయంలో కృంగిపోయిన వాడే. కానీ అక్కడ రాయబడి ఉంటుంది యోబు గ్రంథంలో చక్కని మాట, 30వ అధ్యాయం 24వ వచనంలో, పడిపోయిన వాడు ఏం చేయాలన్నట? తన చెయ్యిని లేపాలా, కిందకి పడిపోయి ఉండద్దట. చదవండి ఆ మాట, యోబు 30:24. వాడు చెయ్యి చాపడా. ఎందుకు ఈ మాట రాసిందంటే, నువ్వు చెయ్యి చాపితే ఆ చేతిని నీ ప్రభు అయిన యేసుక్రీస్తు పట్టుకొని లేపుతాడు. దేవా నన్ను లేపు, అగాధంలో నేను పడిపోయాను అని ఎప్పుడైతే నువ్వు చెయ్యి చాపుతావో అప్పుడు దేవుడు నిన్ను ఆ అగాధ కూపంలో నుండి, ఆ దొంగ ఉబి నుండి దేవుడు నిన్ను లేపుతాడు. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అందరము. అందుకే యోబు రాశాడు, పడిపోయిన వాడు చెయ్యి చాపడా. చెయ్యి చాపాలా. దేనికి అంటే దేవుని సహాయం గురించి. నీకు దేవుని సహాయం అవసరమా? ఆకాశం తట్టు చేయలేపు నువ్వు, దేవుడు నీకు సహాయం చేస్తాడు.
నువ్వు ఏం చేయకుండా పడిపోయినట్టే ఉంటే ఎవరు సహాయం చేయరు. దారిన పోయేటోడు కూడా చూసుకుని వెళ్ళిపోతాడు కదా. సహాయం అడగాల. నీ దేవుని కాకపోతే నీకెవరు సహాయం అడుగుతావు? నువ్వు పడిపోయినప్పుడు దేవుని సహాయము, అప్పుడు దేవుడు నిన్ను ఆ అట్టడుగు నుంచి నిన్ను లేవనెత్తుతాడు. ఇక్కడ కుష్ఠరోగులు చేసింది కూడా అదే. లేచారు వాళ్ళు, చతికిలబడి ఒక జాల కూర్చొని వాళ్ళు లేచి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏం డెసిషన్ తీసుకున్నారు? పోదాం, ఏదైతే అయితే చూద్దాం అదే అని. రెండవ పాఠం మనం కుష్ఠరోగుల నుంచి నేర్చుకోవాల్సింది, ఈ కుష్ఠరోగులు ప్రాణానికి తెగించారు. ఏం చేశారు ఈ కుష్ఠరోగులు? ప్రాణానికి తెగించారు కదా. బయటికి పోతాం, సస్తిమి. ప్రాణాలకు తెగించిన మాత్రాన ప్రాణం పోతుంది అనుకోవద్దు మీరు. బైబిల్లో చూస్తాం, చాలామంది భక్తులు ప్రాణానికి తెగించారు. నెబుకద్నెజరు రాజా, ఇందువలన మేము చింతించాల్సిన అవసరం లేదు. వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసినా కానీ మా దేవుడు మమ్మలను రక్షించేందుకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము నీ ప్రతిమకు మాత్రమే నమస్కారము చేయము. అది తెగింపు అంటే. ఆ తెగింపు క్రైస్తవులైన మనకు ఆ తెగింపు ఉండాల. ఆ తెగింపు చూసి ఆ దేవాతి దేవుడు తను కూర్చున్న చోటు వదిలిపెట్టి గణుడైన దూత రూపంలో 4వ వ్యక్తిగా అగ్నిగుండంలోనికి వచ్చాడు. దహించు అగ్ని అయిన యెహోవా దేవుడు ఎక్కడికి వచ్చాడు? అగ్నిగుండంలోనికి వచ్చాడు. అప్పుడు అగ్నిగుండము ఆహ్లాదకరంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఆహ్లాదకరంగా అంటే చల్ల గాలులు వస్తుంటే, ఎండాకాలం పూట వర్షం పడితే చల్ల గాలి వస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి. అగ్నిగుండంలో ఆ పరిస్థితి. వారికి ఆహ్లాదకరమైన పరిస్థితి దేవుడు కల్పించాడు. వారిని బయటకు తీసినాక రాజు పరీక్ష చేస్తే వారి వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కాలలేదట. బైబిల్లో ఏం రాసి ఉంది? నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించి ఉన్నాను, దానిలో ఒకటి కూడా నీ తండ్రి చిత్తం లేనిదే పోదు. ఈ ఒక్క వెంట్రుక కూడా నువ్వు లేవు, డాష్ లేవు. ఆ వర్డ్ నేను చెప్పను, కానీ ఒక్క ఇంటికి కూడా నువ్వు ఎవడు కానీ లేడు, ఒక్క ఇంటికి కూడా. ఎందుకంటే అన్ని ఎంటికలు లెక్కించాడండి దేవుడు. నీ వెంట్రుకలని లెక్కించాడు. ఇవనికి ఎంత ధైర్యము నీ ఒక్క ఇంటికని చెయ్యాలంటే. అందుకే ఆ ముగ్గురిలో ఎవరికి కూడా ఒక్క వెంట్రుక కాలిన వాసన రాలేదట. ప్రియులారా, దహించు అగ్ని మన దేవుడు. ఒకవేళ దేవుని కొరకు ప్రాణం పోతే పౌలు గారు ఏమన్నారు? బ్రతుకుతా క్రీస్తు కొరకే, చావైతే మేలు, లాభం. చావైతే లాభం. పిల్లరా, ఇక్కడ మనము ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నేను. ఒక 10 మంది సువార్థికులట, ఒక గ్రూప్ ఆఫ్ ఎవాంజలిస్ట్, 10 మంది సువార్థికులు కలిసి ఆ ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లకు పోయారట సువార్త చెప్పటానికి. అక్కడ ఆ అడవి ప్రాంతంలోకి పోయి, ఆ ఆదివాసీలు ఉంటున్న ప్రాంతంలో పోయి
వాళ్లకు సువార్త చెప్తున్నారట వాళ్ళు. ఆ సువార్తలు విని అక్కడున్న ఈ మన్యం ఆదివాసులందరూ మంచిగా మారిపోయారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే వాళ్ళు మంచిగా మారిపోయారో వాళ్ళు నక్సలైట్స్కు సహాయం చేసుడు మానేశారు. లేకపోతే అంతకుముందు అంతా నక్సలైట్స్కు బియ్యం సప్లై చేసుడు, పప్పులు ఉప్పులు సప్లై చేసుడు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు, అది ఇది చేసుకునే వాళ్ళు. ఎప్పుడైతే ఈ సువార్త వాళ్ళకు వినిపించి ఈ సువార్థికులు పోయి అక్కడ కూటాలు పెట్టి వాళ్ళకు సువార్త చెప్పుడు స్టార్ట్ చేశారో వాళ్ళు చెడు పనులన్నీ మానేశారు. మేము మీకు సహాయం చెయ్యము, ఆ దేవుణ్ణి మేము నమ్ముకున్నామని. ఆ దళ నాయకునికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఆ దళ నాయకుడు ఏం చేసిండట, ఊరి మీదకి వచ్చి ఆ 10 మందిని సువార్థికులను పట్టుకొని మొత్తం ఆ డీప్ ఫారెస్ట్లోకి తీసుకుపోయారట. అడవి లోపలికి తీసుకుపోయి ఆ 10 చెట్లకు ఈ 10 మందిని కట్టేసిండ్రట. ఎవరిని? సువార్థికులను. 10 మంది సువార్థికులను 10 చెట్లకు కట్టేసిండ్రు. ఆ చెట్ల మీద అక్కడక్కడ సెంట్రీలు పెడతారు. అక్కడ వాళ్ళు దూరంకి వెళ్ళి చూస్తుంటారు బైనాక్యులర్స్లో, ఇంకెవరైనా వస్తున్నారా పోలీసు కానీ అది కానీ. అట్లా సెంట్రీలను పెడతారు కొంతమంది చెట్ల మీద. చెట్లకేమో వీళ్ళను కట్టేసిండ్రు. కట్టేసినాక దళనాయకుడు చెప్తారట, రే మీరెవరో కానీ మీ వలన మాకు ఇంత పెద్ద నష్టం జరుగుతుంది ఇక్కడ. మీ ప్రాణాలు ఒకవేళ బ్రతికించుకోవాలని ఉంటే తక్షణము ఈ అడవి వదిలి వెళ్ళండి. మరియు ఇంకొక మాట, వెళ్తూ ఆ గూడెంలో చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు కాడు, యేసుక్రీస్తు అంత బూటకము నాటకము అని చెప్పేసి పోవాలా మీరు అని చెప్పిండట. అని తుపాకులు గురిపెట్టిండ్రు. ఏం తీసుకున్నారు? చెట్లకు కట్టేసిండ్రు. డీప్ ఫారెస్ట్. అది ఎవడు అక్కడ ఏం జరిగినా ఎవరికి తెలియదు. అయితే ఆ 9 మంది, ఆ 10 మందిలో 9 మంది అనుకున్నారట, ప్రాణం పోయినా పర్వాలేదు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు. చెప్పండి ఒకసారి హల్లెలూయా. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి మేము చచ్చిపోతాం. అయితే 10వ వాడేమో, అయ్య బాబోయ్ ఈడ చస్తే ఎవడు, నాకు ఫ్యామిలీకి ఎవడు చెప్తాడు ఇక్కడ చచ్చినా అని చెప్పేసి, యేసుక్రీస్తు దేవుడు కాదు ఏం కాదు అని చెప్పేసి పోయి మళ్ళా దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం అడుక్కొని మళ్ళా సేవ చేసుకోవచ్చులే అని చెప్పి వాడు అనుకున్నాడు. అప్పుడు ఏమైందంటే ఆ క్షణంలో చెట్ల మీద ఈ నక్సలైట్ ఏదైతే కాపలా కాస్తున్నాడో వాడు చెట్ల మీదకి అమాంతం కింద దుంకిండట. కింద దుంకి ఆ 10వ వాడిని చెట్టు దగ్గరికి పోయి వాడిని ఇప్పేసి వీడు కట్టుకున్నాడు తాళ్లతోని, తుపాకీ పడేసి. ఆ దళనాయకుడు అన్నాడు, అరే ఏం చేస్తున్నావు రా నువ్వు, పిచ్చోడా, నువ్వు మావోనివి రా, నువ్వేంది రా, నువ్వు అక్కడ వాళ్ళతోని కలిసిపోయి అక్కడ కట్టేసుకుంటున్నావేంది నువ్వు అంటే, అన్నా నేను చెట్టు మీదకి వెళ్ళి చూశానన్నా, నువ్వెప్పుడైతే తుపాకులు గురిపెట్టి వీళ్ళని చంపాలని చెప్పి నువ్వు గురిపెట్టినావో నేను చెట్టు మీదకి వెళ్ళి చూశాను, 10 కిరీటాలు దిగి వస్తున్నాయి. హల్లెలూయా. 10 కిరీటాలు దిగి వస్తుంది. అయితే ఈ 10వ కిరీటం ఏమైందో ఏందో నాకు తెలియదు, కానీ అది వచ్చేది ఆగిపోయి మళ్ళా పైకి పోయిందట. అన్నా నాకు ఆ కిరీటం కావాలన్నా, నాకు ఈ లైఫ్ వద్దు ఏమొద్దు, నాకు ఆ కిరీటం కావాలా నాకు, అందుకే నన్ను చంపేయండి అన్నా, ఈ 10 మందితో నన్ను చంపేయండి అమ్మా అని చెప్పేసి వాడు నక్సలే చెప్పిండట. వాడు చావైతే లాభం. నీకు దయా కిరీటము, నీతి కిరీటము, దేవుని గురించి నువ్వు ఎప్పుడైతే హతసాక్షి అవుతావో నీకు ఇవన్నీ దొరుకుతాయి అక్కడ.
ప్రియులారా, ఈ కుష్ఠరోగులు కూడా తెగించారు, ప్రాణం తెగించారు వీళ్ళు. నడు, ఏదైనా కానీ పోదాం, హతసాక్షులు అవుదాం, మనం కూడా దేవుని పేరు మీద వెళ్ళిపోదాం నండి అని చెప్పేసి ఈ కుష్ఠరోగులు బలహీనంలో ఉన్నా కానీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. మనం కూడా యేసుక్రీస్తు సువార్తలో ప్రాణాలకు తెగించాలి. ప్రాణం తెగించాలంటే ప్రాణం ఎవడు తీయడు, కానీ సమయానుకూలంగా మనం వ్యవహరించాలి కూడా. రారా చూసుకుందాం రారా అని మనం వాడేదో ప్రొవోక్ చేస్తే మనం కూడా హీరోలాగా పోడు, అది అవివేకం. అది కొంతమంది చూస్తాం, అక్కడ తిరుపతికి పోయి ఆ దేవస్థానం బస్సులకి కరపత్రాలు పంచిందట. అది అవసరమా? ఆ బస్సు మీద రాసి ఉంటుంది తిరుపతి దేవస్థానం బస్సు అని. అందులో బస్సులో పోయేటోళ్ళంతా తిరుపతి పోయే ప్రయాణికులు, వాళ్ళకు నువ్వు కరపత్రాలు పంచుడు ఏంటండి? మనమే తన్నాలా వాడిని పట్టుకొని. అది కొంచెం సమయానికి మనం యూజ్ చేయాలి కదా గారు. దేవుడే అన్నీ చూసుకుంటాడని చెప్పేసి నువ్వు అలా చేస్తే తప్పది. అయితే హతసాక్షిగా, మీకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక యోహాన్ గారు తప్ప మిగతా వారందరూ హతసాక్షులే. అయితే ఇక్కడ రెండవ పాఠం మనము ఈ కుష్ఠరోగులతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రాణానికి తెగించాలా. దేని గురించి? యేసుక్రీస్తు యొక్క సువార్త వ్యాప్తి గురించి. ఇక మూడవది చూస్తాం మనం. మళ్ళా తీయండి, 2 రాజులు 7వ అధ్యాయము. వారు మనలను బ్రతకరించిన బ్రతుకుదము, మనల్ని చంపిన చత్తుమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియను దండలో పీటలోనికి పోవాలని లేచి కలిసి కట్టుగా ఈ నలుగురు కలిసి ఎక్కడికి వచ్చారు? వీళ్ళు సిరియనుల దండుపేటకు వచ్చారండి. అయితే ఇక్కడ 6వ వచనంలో యెహోవా దేవుడు ఇంటర్ఫీర్ అయ్యండి. ఇక్కడ ఈ నలుగురు కలిసికట్టుగా ఎప్పుడైతే వస్తున్నారో, ఈ నలుగురి అడుగుల సవ్వడిని దేవుడు ఏం చేశాడట? విపరీతమైన సైన్యములకు అలజడి సృష్టించాడు దేవుడు. ఏనుగుల యొక్క ఘీంకారము, గుర్రముల యొక్క సకిలింపులు, కత్తుల చప్పుడు, డాళ్ళ చప్పుడు, విపరీతమైన చప్పుడు దేవుడు సృష్టించాడు. ఈ నలుగురు కుష్ఠరోగులు వస్తుంటే. అయితే ఈ సిరియన్ల దండులకు వినబడినట్లుగా చేయగా, అప్పుడు సిరియన్లు అనుకున్నారట, ఓహో, ఈ ఇశ్రాయేల్ ఒకరే వస్తలేరు, వారితోని ఎవరు వస్తున్నారు? వారితోని హిత్తీయుల రాజులు, ఐగుప్తుల రాజులకు బట్టమిచ్చి వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాడు మా మీదికి అని సిరియన్లు ఒకరికొకరు చెప్పుకొనట ఇక తమ తమ ప్రాణాలు రక్షించుకుంటకు బ్రతుకు జీవుడా అని పారిపోతారు కొంతమంది. ఎట్లా పారిపోతారంటే, వాడు ఏది చూడడు, ఇక ముందటేముందో చూడడు, పక్కనేముందో చూడడు, వానికి ఒకటే లక్ష్యం ఏంది? ఇక్కడి నుంచి పారిపోవాలా. వాని కాళ్ళ కింద వానోడు పడినామని తొక్కుకుంటా ఉరుక్కుంటాడు ఇక వాడు. అట్లాంటి పరిస్థితి. అందుకోసం ఇక్కడ రాయబడి ఉంటుంది, వాళ్ళు గుడారములోనైనను, ఆ బంగారములోనైనను, గుర్రములైనను, గాడులైనను
దండుపేటలో ఉన్న వాటిని ఏమీ తీసుకునకే తమ ప్రాణము రక్షించుకోవటకు చాలను అనుకొని సందె చీకటిన మందమందగా పారిపోయారండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎంత గొప్ప దేవుడు అండి. నలుగురు కుష్ఠ రోగులు కలిసిపోతుంటే దేవుడు వారి కాళ్ళ సవడిని ఎంత ఎన్హాన్స్ చేశాడు. రథములు, గుర్రములు, ఏనుగులు, ఒంటెలు, ఇక మొత్తం ఆ చప్పుడు క్రియేట్ చేశాడు దేవుడు అక్కడ. అయితే ఇక్కడ మూడవది నేను చెప్పదంటే ఏంటంటే, వారు కలిసికట్టుగా పోయారు ఈ కుష్ఠరోగులు. అంటే వీరు ఐకమత్యము చూపించారు. క్రైస్తవుల్లో కావాల్సింది, సంఘములో కావాల్సింది, ఇంకెక్కడనైనా కావాల్సింది ఐకమత్యము. దేవుడు ఐకమత్యాన్ని ఇష్టపడతాడు. 5 పుల్లలు కలిస్తే నువ్వు విరవలేవు. ఒక పుల్ల ఉంటే 5 ఎడ్లు మేసుకుంటే పులి కూడా దగ్గరికి రాదట. చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్నాం. అంటే దాని అర్థం ఏంది? ఐకమత్యము, యూనిటీ. దేవుడు ఈ కుష్ఠరోగుల యూనిటీ దాన్ని అప్రిషియేట్ చేశాడు దేవుడు. పోయిన ఆదివారం అటువైపు పోయిన ఆదివారంలో మన బ్రదర్ చెప్పారు మనకు ఐకమత్యం గురించి. 133వ కీర్తన ఐ థింక్. అందరికి తెలుసు కదా ఐక్యతా కీర్తన అంటారు దాన్ని. అయితే ఆ ఐక్యతా కీర్తనలో అహరోన్ విషయం ఎందుకు వచ్చిందండి? చెప్పండి ఎవరన్నా. మోషే గురించి రాయొచ్చు కదా దేవుడు. మోషే తల మీద నుంచి, మోషే గడ్డం మీద, అప్పుడు అందరికీ గడ్డాలే, అందరికీ గడ్డము గొరికించుకుంటా అంటే వాడు పనికిరాడు అన్నాడు. అటు క్లీన్ షేవ్ ఎవరైతే చేసుకుంటారో, మోషేకు గడ్డం ఉండే కదండి. మరి అహరోన్ ఎందుకు అక్కడ రాయించాడు దేవుడు? అహరోను గడ్డంపై నుంచి కారిందని. అయితే ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, అంటే దానికి ఒక కామెంటరీని ఒకటి చదివాను నేను. అది అహరోను మోషే కంటే పెద్దవాడు, మిరియాము కంటే పెద్దవాడు, మొదటి సంతానము. మోషేకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అహరోను. అయితే ఈ అహరోను తనకంటే చిన్నవాడైన మోషే దగ్గర పనిచేసేందుకు ఇష్టపడ్డాడు. ఎప్పుడు కానీ మోషేకు విరుద్ధంగా మాట్లాడలేదండి. అదొక సమయంలో మిరియాం మాట్లాడింది, కానీ ఆ తర్వాత ఎప్పుడు కానీ ఆయన, నేను వయసులో పెద్దోడిని, నేనే, నాకుండాలి అధికారము, మోషేకెందుకు అని చెప్పలేదు. ఐకమత్యంగా పోయాడు అహరోను. దేవుని మాటకు లోబడ్డాడు అహరోను. వయసుకు సంబంధం లేదండి. వయసు పెద్దగా ఉన్నది, ఆయన వయసు చిన్నగా ఉంది. ఇప్పుడు సపోజ్ నేను 70లో ఉన్నాను అనుకోండి, అయ్యగారు 50లో ఉన్నాడు. ఆయన అయ్యగారికి ఇచ్చిన మర్యాద ఇవ్వాల్సిందే. ఆయన నాకంటే చిన్నోడు అని చెప్పేసి ఆయన్నే ఒకసారి అన్నాడు, మీరా సర్వీస్ తుమారు ఉమర్ కదంగే అని. నేను అనలేదండి బాబు, వారే ఇప్పుడు మాట వరుసగా ఒకసారి. అంటే నేను 70లో సర్వీస్కి వచ్చాను. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా రిక్రూట్ అయింది 1970లో. 71లో పుట్టాను. సో ఆల్మోస్ట్ ఆల్ మేము ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే వరకు 71 అయింది అనుకోండి. అయితే
నీ ఏది నా సర్వీస్ అంతా లేదు అని చెప్పేసి అలా మాట్లాడకూడదు. ఈ సేవలో ఎవరికి ఇవ్వవలసిన గౌరవమో వారికి ఇవ్వాల్సిందే. అది ఐకమత్యంలో అదొక సూత్రం. అది ఇప్పుడు చాలామంది చర్చెస్లో కూడా చూస్తుంటాం మనం. కమిటీ మెంబర్స్, చర్చ్ ప్రెసిడెంట్ చిన్న వయసు వాళ్ళే ఉంటారు. పాస్టర్లు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. పాస్టర్లు ఆయన నువ్వు చిన్న వయసు వాళ్ళరా, నీకిందర రెస్పెక్ట్ ఇచ్చేది అని చెప్పి చెప్తారా? చెప్పరు. అట్లా ఎవరి గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే ఐకమత్యంలో. అదిగా అయితే దేవుడు ఇక్కడ ఈ నలుగురులను, కుష్ఠరోగులు ఎప్పుడైతే వీళ్ళు వస్తున్నారో వీళ్ళను ఒక సైన్యంలాగా చిత్రించాడు. ఎప్పుడైతే వీళ్ళు ఐకమత్యంగా వస్తున్నారో ఈ నలుగురు కుష్ఠరోగులు, వీళ్ళను ఒక మహాసైన్యంగా దేవుడు చిత్రీకరించాడు. ఎప్పుడైతే వీరు ఐకమత్యంతో ఉన్నారో. వీళ్ళారా, కష్ట పరిస్థితుల్లో మొదటిగా నువ్వు ఉన్న చోటనే కూర్చుండి చతికిల పడకుండా, అక్కడ నువ్వు సెటిల్ కాకుండా ముందు నువ్వు లే, పైకి లేవు, నువ్వు తెగించు, దేవుని గురించి ప్రాణాల కన్నా పరంగా పెట్టు. తర్వాత ఐకమత్యంగా నువ్వు ముందుకు సాగు. అప్పుడు దేవుడు నిన్నొక మహాసైన్యంగా చేస్తాడు. నీ ముందట శత్రువులు నిలవలేరు. ఈ సిరియన్లు ఎలాగైతే పారిపోయారో, అన్ని వదిలేసి పారిపోయారో, ఆ విధంగా నీకున్న అడ్వర్సరీస్, నీకున్న శత్రువులు నీ ఎదురు నుంచి పారిపోతారు. ఇప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడి అధైర్యపడకుండా, కృంగిపోకుండా ఎప్పుడైతే నువ్వు లేచి ముందుకు సాగుతావో, ఒక తెగింపుతోని నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, దేవుని సేవలో నేను ముందుకు సాగుతానని ఒక సంఘంగా కూడి ఐకమత్యంగా మనమందరం కలిసి ముందుకు సాగితే మన ముందట ఏ శత్రువు కానీ ఎవరు కానీ నిలవలేరు. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ సంగతి మనకు రుజువు చేశాడు. ఇక్కడ నలుగురిని ఒక పెద్ద సైన్యంగా చేశాడు దేవుడు. ఇప్పుడు నువ్వు నేను ఐకమత్యంగా ఉంటామో మనం ఒక సైన్యంగా తయారవుతాం. దేవుడు మనల్ని, మన సంఘాన్ని ఒక సైన్యంగా చేస్తాడు. బలమైన సైన్యము. మన ముందు ఎవరు నిలబడలేరు. వీళ్ళారా, ఈరోజు ఈ 3 విషయాలు దేవుని ప్రేరేపణ వలన మీతో నేను పంచుకున్నాను. ఐక్యత కావాలంటే వీడు చిన్నవాడు, వాడు పెద్దవాడు అనే తారతమ్యం లేకుండా అందరం కలిసికట్టుగా పోతే అల్టిమేట్గా మనకు దొరికేది అది విజయం. ఒకవేళ నువ్వు విజయం పొందుకోవాలంటే కూర్చున్న చోటులో అధైర్యపడకూడదు. మొదటిది, నాకు బిజినెస్లో లాస్ వచ్చింది, నాకు అనారోగ్యం వచ్చింది, నేను ఒక ఆర్థిక సమస్యలు వచ్చినాయి, నేను నాకు లేదు, నాకు విముక్తి లేదు అనుకోకుండా ధైర్యంగా ఎప్పుడైతే లేచి ముందుకు సాగుతావో యేసు క్రీస్తు ప్రభువులో అంతిమ విజయము నీకే. అయితే నువ్వు ప్రాణానికి తెగించాలే దేవుని గురించి. సంఘంగా కూడి ఐకమత్యంగా ముందుకు సాగితే నిన్నొక దేవుడు సింగిల్గా చేయడు. ఆ ఒక్కడు యెషయా గ్రంథంలో బహుశా అనుకుంటాను 10,000 మందిగా చేస్తా అని చెప్పాడు. అక్కడ ఒంటరిగా ఉన్నవాడు గుర్తొస్తలేదు కానీ ఒంటరిగా ఉన్నవాడిని నేను 10,000 మందిగా చేస్తా అంటాడు దేవుడు. ఇదే అన్నట్టు ఇది. ఇక్కడ 4 కుష్ఠరోగులను ఒక మహాసైన్యంగా చేసిన దేవుడు రేపు మనం కూడా కృంగిన చోట లేచి దేవుని గురించి మనం ఒకవేళ ముందుకు సాగుతూ ఐకమత్యంలో ముందుకు సాగితే మన చిన్న సంఘమైనా కానీ ఒక మహాసైన్యంగా అది తయారవుతుంది. దేవుడి కృప